మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. I greet you all in the most precious name of our Lord and Savior Jesus Christ. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తితో దేవుని యొక్క మాటలు వినాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. If the Lord speaks to us, we will be blessed. ప్రభువారు మనతో మాట్లాడితే మనం ఎంతగానో ఆశీర్వదించబడతాం. తద్వారా మన కుటుంబాలు దీవించబడతాయి. తద్వారా మన ప్రాంత ప్రజలు, మన పట్టణ ప్రజలు ఆశీర్వదింపు చేయబడతారు. దేవుని యొక్క వాక్యము నుండి, పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక ఒక అధ్యాయం మాత్రమే ఈ యొక్క పుస్తకంలో ఉన్నది. 11వ వచనాన్ని వాక్య పఠనం చేద్దాం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతను నుంచుకొనవలెనని ఉంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకంగా ఉండవలెనని నీ సమ్మతి లేక ఏమీ చేయటకు నాకు ఇష్టం లేదు. ప్రార్థన. సర్వాంతర్యామి, ఈ యొక్క సమయమందు నీ యొక్క మాటను మేము వినుచుండగా మీరు మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దర్శింపచేయమని ప్రార్థిస్తున్నాం. నీ విలువైన వాక్కు ప్రతి ఒక్కరికి అందింపచేయండి. నీ ఆత్మతో నన్ను అభిషేకింపచేయమని ప్రార్థిస్తున్నాం. నైనా ప్రతి ఒక్కరూ కూడా నీ సహాయము కాద్దల ప్రతి ఒక్కరికి అనుగ్రహింపచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగమును ఈ రాత్రికాల సమయంలో మనం అధ్యయనం చేయబోతున్నాం. ఈ యొక్క పత్రిక గురించి మనం ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యము ఎప్పుడు చదివినా దాని వెనకాల వ్రాయబడిన బ్యాక్గ్రౌండ్ ఏంటో చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడితే దాని వెనకాల ఉన్న ఆత్మీయతను, అది ఏ సందర్భంలో వ్రాయబడింది, ఎందుకు వ్రాయబడింది, అది ఇస్తున్న సందేశం ఏమిటి అనేది చాలా జాగ్రత్తగా గుర్తించాలి. ఎందుచేతనంటే ఈనాటి కాలంలో ప్రపంచంలో అనేకమైన అబద్ధ బోధలు వస్తూ ఉన్నాయి. చాలామంది వారికి ఇష్టమొచ్చిన బోధలను వారు బోధిస్తూ ఉన్నారు. వారికి ఇష్టమొచ్చిన బోధలను వారు ప్రజలకు బోధిస్తూ ఉన్నారు. తద్వారా బైబిల్ గ్రంథాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్న వారిని అనేక మందిని చూస్తూ ఉన్నాం. అసలు ఈ చదవబడిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన అద్భుతమైన పత్రిక. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలన్నిటిలో కూడా ఈ పత్రిక అతి చిన్న పత్రికగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలో ఈ పత్రిక అతి చిన్న పత్రికగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కొత్త నిబంధన గ్రంథం గ్రీకు భాషలో రాయబడింది. పాత నిబంధన గ్రంథం హెబ్రీ భాషలో రాయబడితే కొత్త నిబంధన గ్రంథం గ్రీకు భాషలో రాయబడింది. గ్రీకు భాషలో 334 words are there in Greek. గ్రీకు భాషలో 334 పదాలు మాత్రమే ఈ పత్రిక కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కొంతమంది శాస్త్రజ్ఞులు, కొంతమంది బైబిల్ పండితులు తెలియజేసేది ఏంటంటే అపోస్తలుడైన పౌలు ఒక కార్డు మీద రాసి ఈ పత్రికను పంపించి ఉండవచ్చు అని కొంతమంది మాట్లాడుచూ ఉన్నారు. అయితే ఈ పత్రిక వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. He was addressing a particular person. ఒక ప్రత్యేకమైన వ్యక్తికి ఈ యొక్క పత్రికను రాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే చాలామంది ఈ పత్రికను చదివినా వారికి అర్థమై ఉండలేకపోవచ్చు.
చాలా మంది చదవడానికి ఇష్టపడినా ఇందులో ఉన్న విషయాలు వారికి అర్థం కాలేకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథములో ఏ మాటను వ్రాసినా ఆ మాటకు అద్భుతమైన అర్థాన్ని ఇచ్చాడు. బైబిల్ గ్రంథానికి బయట గ్రంథాలకి డిఫరెన్స్ ఏంటని అడిగితే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బైబిల్ అండ్ అదర్ బుక్స్? బైబిల్ గ్రంథానికి బయట పుస్తకాలకు ఆ యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా అని మీరు అడిగితే, బైబిల్ గ్రంథము ఇట్ వాస్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్, దేవుని చేత ప్రేరేపించబడిన గ్రంథం. అందుచేతనే బైబిల్ గ్రంథానికి అద్భుతమైన ప్రత్యేకత ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. బయట పుస్తకాలకు బైబిల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మిగిలిన పుస్తకాలు దైవ ప్రేరేపితమైనవి కాదు, బైబిల్ గ్రంథము దైవ ప్రేరేపితమైన గ్రంథం అని చెప్పడంలో ఏ మాత్రము కూడా సందేహం లేదు. అయితే ఇక ఫిలోమాను పత్రిక ఎందుకు రాయబడింది, ఏ సందర్భంలో ఈ పత్రిక రాయబడింది అనే దాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుచేతనో తెలుసండి, ఒక రోజున పాస్టర్ గారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు ఒక చర్చిలో. ఆ చర్చికి ఒక సహోదరి వెళ్ళింది వాక్యాన్ని వినడానికి. ఆవిడ వెళ్ళింది, కానీ ఆవిడ ఒక మాట మాత్రమే తన చెవిలో వేసుకుంది, ఒక మాట మాత్రమే విన్నది, మిగిలిన మాటలు కూడా ఏమీ పట్టించుకోలేదు. ఆ మాట ఏమిటయ్యా అంటే, నోవాహు అట్లు చేసేను. ఆవిడిన్న మాట ఏంటంటే, నోవాహు అట్లు చేసేను. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట ఒక్కటే విన్నది, ఇంటికి వెళ్ళింది. ఆ మరుసటి రోజు నుంచి ఆవిడ ఏం చేస్తుందో తెలుసా, రోజు అట్లు మాత్రమే కాలుస్తూ ఉంది. ఇడ్లీలు వండడం లేదు, పూరీలు వండడం లేదు, బజ్జీలు వండడం లేదు, గారెలు వండడం లేదు, ఇంకేమీ కూడా వండడం లేదు. ఆవిడ ఏం చేస్తుందంటే రోజు కూడా అట్లు మాత్రమే కాలుస్తుంది. అప్పుడు ఆ భర్త అడిగాడు, ఏమమ్మా ఏంటి రోజు అట్లే కాలుస్తున్నావేంటి, ఇంతకు ముందు రోజుకో స్పెషాలిటీ చేసేదానివి కదా, అయితే ఎందుకు అట్లు మాత్రమే కాలుస్తున్నావంటే, అప్పుడు ఆవిడన్నది, నేను చర్చికి వెళ్ళానయ్యా, మా పాస్టర్ గారు ఒక విషయాన్ని బోధించారు. ఏం బోధించారు? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడట, ఆయన పేరు నోవాహు అట. అతడు ఏం చేశాడంటే అట్లు చేశాడట. కాబట్టి మా పాస్టర్ గారు చెప్పారు కాబట్టి ఇక మీదటి నుండి నేను రోజు కూడా అట్లు మాత్రమే చేస్తాను, ఇడ్లీలు కానీ గారెలు కానీ పూరీలు కానీ ఇంకేమీ కూడా చెయ్యను అని చెప్పిందటండి. అప్పుడు ఈ భర్తకి ఏమీ కూడా అర్థం కావలేదు. అలా కొన్ని రోజులు పోయాయి. ఒక రోజున పాస్టర్ గారు ఆవిడ ఇంటికి వెళ్ళారు. ఆవిడ ఇంటికి వెళ్తే ఆ పాస్టర్ గారికి వరుసగా 10 మినపట్లు వేసుకుని పాస్టర్ గారికి తీసుకొచ్చిందట. పాస్టర్ గారు తీసుకొస్తే పాస్టర్ గారు అంటున్నారు, ఏమిటమ్మా ఇన్నట్లు వేసుకుని తీసుకొచ్చేస్తావు అని అడిగితే ఆవిడంటుంది, అయ్యగారు మీరే కదండి మొన్న అట్లు కాల్చుకోమని చెప్పారు, అట్లు మాత్రమే వండుకోమని చెప్పారు కదా అని అడుగుతుంది. నేనెప్పుడు చెప్పానమ్మా, నేనెప్పుడు అలా బోధించానంటే ఈలోగా భర్త గారు రానే వచ్చారు. భర్త గారు వచ్చి అంటా ఉన్నాడు, ఏమని పాస్టర్ గారు మీరు ఇలాంటి బోధలు కూడా బోధిస్తారా? ఏమిటయ్యా నేను ఎలాంటి బోధ బోధించాను? అదేనండి, మా ఆవిడ ఇంతకు ముందు అయితే రోజుకో స్పెషాలిటీ చేసేది, ఒకరోజు గారెలు అయితే ఒకరోజు బూర్లు, ఒకరోజు బజ్జీలు, ఒకరోజు పూరీలు, ఇలా చేస్తూ ఉండేది. అయితే మొన్న ఆదివారం మీరేదో వాక్యం బోధించారట, ఏమిటో తెలుసా, అట్లు మాత్రమే కాల్చుకోమని చెప్పారంట. అప్పటి నుంచి కూడా అట్లు మాత్రమే కాలుస్తుందని పాస్టర్ గారికి చెప్పారు. అప్పుడు పాస్టర్ గారు అడిగారు, ఏవమ్మా నేను ఎప్పుడు బోధించానంటే, అదేనండి అయ్యగారు మొన్న మీరు చెప్పారు కదా నోవాహు అట్లు చేశాడని. అప్పుడు పాస్టర్ గారు పక్క నవ్వుకున్నారు. ఏంటో తెలుసా, నోవాహు అట్లు చేశాడంటే మినపట్లు గోధుమట్లు పెసరట్లు కాదమ్మా, నోవాహు దేవుడు అతనికి ఆజ్ఞాపించినట్లు చేశాడు. చెప్పలగొచ్చు ప్రభు యొక్క నామమును మనందరూ కూడా మహింపడతాం. చాలా మందితో ఉన్న ప్రాబ్లం ఇదే, ముందు రాయబడి ఉన్నది మర్చిపోతారు, అది ఏ సందర్భంలో రాయబడిందో మర్చిపోతారు. ఈ పత్రికను మనం చూస్తున్నామే, ఫిలోమానుకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక. నేను ముందుగానే తెలియజేస్తాను, ఇట్ వాస్ ఎ పర్సనల్ లెటర్ టు ఫిలోమాన్. ఫిలోమానుకు ఇది ఒక వ్యక్తిగతమైన లేఖగా మనం చూస్తున్నాం. ఎందుచేత రాయబడిందంటే దీని వెనకాల ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. ఫిలిప్పి అనే ఒక అద్భుతమైన పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుని పేరు ఏమిటయ్యా అంటే ఫిలోమాను. ఆ ధనవంతుని పేరు ఫిలేమాను. ఈ ధనవంతునికి చాలా ఆస్తి ఉందండి.
ఈ ధనవంతునికి చాలా ఆస్తి ఉంది, బహు విస్తారమైన ఆస్తి ఈయనకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈయనకి ఆస్తి ఉందో ఈయనకి అనేక మంది పనివారు కూడా పని చేయడానికి అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే విస్తారమైన ఆస్తి ఉంటుందో వారికి పనివారు కావాలి. ఎందుచేతనంటే యోబు గ్రంథంలో మనం చూస్తే యోబుకు అనేకమైన ఆస్తిని దేవుడిచ్చాడు. అంత మాత్రమే కాదు, అతనికి బహుమంది పనివారు కలరు అని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈయనకు కూడా, ఈ ఫిలెమోను అనే వ్యక్తికి కూడా విస్తారమైన ఆస్తి ఉన్నది. అదే విధంగా అనేక మంది పనివారు ఉన్నారు. ఈ పనివారిని ఏమని పిలిచారంటే స్లేవ్స్ అని పిలిచారు, అంటే బానిసలు అని పిలిచారండి. అయితే ఈ పనివారులో ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడి పేరేమిటంటే ఒనేసిము అనే వ్యక్తి. ఈ రెండు పేర్లు కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ ఫిలెమోను అనే వ్యక్తి ఒక ధనవంతుడై ఉంటే ఆ ధనవంతుని ఇంటి దగ్గర ఒక బానిసగా ఉన్నవాడు, ఒక పనివానిగా ఉన్నవాడు ఎవరయ్యా అంటే ఒనేసిము అనే వ్యక్తి. ఈ ఒనేసిము అనే వ్యక్తి ధనవంతుడైన ఫిలెమోను దగ్గర అతడు బానిసగా పనిచేస్తూ ఉన్నాడు. పూర్వకాలంలో బానిసలు ఉండేవారు. ఈ బానిసలు చాలా దారుణకరంగా వారు చూడబడేవారు. ఒక విషయం చెప్పాలంటే, ఒక ధనవంతుడు ఆస్తి ఉన్నవాడు, అప్పుడు గుర్రం బండ్లు ఉండేవి. గుర్రం బండి మీద నుంచి కిందకు దిగాలంటే ఈ బానిస అనేవాడు కింద వంగోవాలి. వంగున్న తర్వాత వాడి మీద అడుగు వేసి ఈ యొక్క ధనవంతుడు కిందకు దిగేవాడు. అంత దారుణకరమైన స్థితిని వారు కలిగి ఉండేవారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే అటువంటి బానిసగా పనిచేస్తున్న యొక్క వ్యక్తి ఫిలెమోను ఇంటి దగ్గర బాగానే ఉంటుంది. రోజులు కొనసాగుతూ ఉన్నాయి, బాగానే వెళ్ళిపోతుంది. రోజు పని చేస్తూ ఉన్నారు. ఇతనితో పాటు అనేక మంది పనివారు కూడా పనిచేస్తూ ఉన్నారు. అలా రోజులు కొనసాగుతూ ఉన్నాయి. అలా రోజులు కొనసాగేటప్పటికి ఒక రోజున ఈ బానిసగా పనిచేస్తున్న ఒనేసిముకి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఏమిటయ్యా అంటే చెడు బుద్ధి పుట్టిందండి. ఏమిటి ఆ చెడు బుద్ధి అని ఆలోచిస్తే, నా యజమానుడి దగ్గర ఇంత ఆస్తి ఉంది, నా యజమానుడి దగ్గర ఇంత విస్తారమైన ఆస్తి ఉంది, ఇన్ని విలువైన సామాగ్రి ఉంది, ఇంత ధనం ఉంది. అయితే ఒక రోజు రాత్రికాల సమయంలో కనుక నేను ఈ సామాగ్రిలో విలువైన వాటిని రాత్రికాల సమయంలో నేను తీసుకుని వెళ్ళిపోతే ఒక్క రాత్రిలో నేను ధనవంతుని అయిపోవచ్చు, నేను గొప్పవాడిని అయిపోవచ్చు అని ఊహించి ఆయన ఏం చేశాడో తెలుసండి. అందరూ నిద్రపోతున్నారు. ఒక రోజు రాత్రికాల సమయంలో ఈ యొక్క ఒనేసిము అనే బానిస ఏం చేశాడంటే తన యజమానుని దగ్గర ఉన్న విలువైన సామాగ్రి అంతా కూడా మూట కట్టుకున్నాడు. తన యజమాని దగ్గర ఉన్న విలువైన వస్తువులు అంత మాత్రమే కాదు, విలువైన కొన్ని సామాగ్రి అక్కడ ఉన్నది, వాటంతటి కూడా అతను ప్యాక్ చేసుకుని రాత్రికాల సమయంలోనే అతను పారిపోతే యజమానుడు ఊరుకోలేదు. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ పోలీస్ కంప్లైంట్ లో దొరికేశాడు. ఆ దొంగ దొరికిపోయాడు. ఆ ఒనేసిము అనే వ్యక్తి అప్పటి వరకు పనిచేసిన వాడు, తన యజమాని ఇంటిలో విలువైన సామాగ్రి దొంగిలించి పట్టుకుని వెళ్ళిపోయిన వాడు వెంటనే దొరికేశాడు. దొరికితే ఏం జరిగిందో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? వెంటనే ఆయనకు ఆ చెరసాలలో వేసేశారు, జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టేస్తే విచిత్రకరమైన విషయం ఏంటో తెలుసండి, ఈ దొంగతనం చేసిన వాడు చెరసాల్లోనికి వెళ్ళగానే, ఆ జైల్లోనికి వెళ్ళగానే అదే జైల్లో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. ఆ అద్భుతమైన వ్యక్తి ఎవరో కాదు, అపోస్తలుడైన పౌలు. చప్పలు కొడుచు దేవుని యొక్క నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. అదే చెరసాల్లో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. ఆ అద్భుతమైన వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన పౌలు. మీకో సందేహం రావచ్చు, ఏమండి ఇతడైతే దొంగతనం చేసి ఆ చెరసాల్లోకి వెళ్ళాడు, అయితే మరి అపోస్తలుడైన పౌలు కూడా ఎందుకు ఆ చెరసాల్లోనికి వెళ్ళాలి అనే సందేహం మీకు రావచ్చు. అపోస్తలుడైన పౌలు ఎందుకు ఆ చెరసాల్లోనికి వెళ్ళాడంటే అతడు సువార్తను ప్రకటించినందుకు అతనికి చెరసాల వేసేశారు. చెరసాల వేస్తే ఆ చెరసాల్లో పౌలు ఉన్నాడు. అదే చెరసాల్లోనికి ఈ దొంగ అయిన బానిస అయిన ఒనేసిము వెళ్ళాడు. అయితే ఏం జరిగిందో తెలుసా? ఆ చెరసాల్లో అపోస్తలుడైన పౌలుకి స్నేహితుడయ్యాడు. ఆయనకు ఇతడు సువార్తను ప్రకటించాడు. అపోస్తలుడైన పౌలు బానిస అయిన
దొంగగా దొంగిలించి ఆ పారిపోయి పట్టబడి చెరసాలోనికి వచ్చిన ఒనేసిముకు సువార్తను ప్రకటించాడు. ఎప్పుడైతే అతడు సువార్తను ప్రకటించాడో అతడు మార్పు చెందాడు. మార్పు చెందిన తర్వాత పౌలు గారు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక లెటర్ రాస్తున్నాడు, ఒక లేఖ రాస్తున్నాడు. ఒక లెటర్ రాస్తూ అంటున్నాడు, ఏ యొక్క వ్యక్తి దగ్గర అయితే దొంగతనం చేసి వచ్చేసాడో ఆ వ్యక్తికి లెటర్ రాస్తున్నాడు. అయ్యా, నేను అతన్ని మరలా నీ దగ్గరికి పంపిస్తున్నాను, నీవు అతన్ని చేర్చుకో అని లెటర్ రాస్తున్నాడు. ఆ లెటరే, ఆ లేఖయే ఈ యొక్క ఫిలోమానుకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక. గమనించాలి, ఇది ఈ పత్రికకు ఉన్న చరిత్ర, ఇది ఈ పత్రికకు ఉన్న బ్యాక్గ్రౌండ్. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తాం కదా. అయితే ఈ యొక్క ఒనేసిములో ఉన్న లక్షణాలు ఏమిటి? ఈ ఒనేసిములో ఉన్న లక్షణాలు ఏంటి? ప్రతి వ్యక్తికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎవ్రీ పర్సన్ వుడ్ హ్యావ్ సమ్ క్వాలిటీస్. ప్రతి ఒక్క వ్యక్తి కూడా కొన్ని గుణ లక్షణాలు కలిగి ఉంటాడు. అయితే ఒనేసిము నుండి మనం నేర్చుకోవలసిన విషయాలు ఏమిటి? ఈ రాత్రికాల సమయంలో 7 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. 7 విషయాలు ఇతని జీవితము నుండి, ఇతని బ్రతుకు నుండి, ఇతని లైఫ్ స్టైల్ నుండి మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటి? వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ ఒనేసిమస్? ఒనేసిము నుండి మనం నేర్చుకోవలసిన విషయాలు. మొట్టమొదటిది మనం చూస్తూ ఉన్నాం, 15వ వచనంలో మనం ధ్యానం చేస్తున్నాం. 15వ వచనం ఒకసారి చదివి సహకరించండి. అతడిక మీదట దాసునిగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడిగాను. చాలండి, గమనించాలి. మొట్టమొదటిది ఈ యొక్క ఒనేసిముని గురించి జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇతడు ఒక బానిస అయినవాడు. ఇతడు ఒక బానిస అయినవాడు. గమనించాలి, ఇది గ్రీకు భాష నుండి వచ్చింది. బానిస అనే పదం తెలుగు పదం నుంచి వచ్చింది కాదు, లేకపోతే ఇంగ్లీష్ పదం నుంచి వచ్చింది కాదు. ఇది గ్రీకు భాష నుండి వచ్చింది. గ్రీకు భాషలో బానిసను ఏమన్నారంటే డోలోస్ అన్నారు. డోలోస్. డోలోస్ అన్న మాటకు ఏమిటంటే ఇతడు మనిషి, ఇతడు చాలా దారుణకరంగా తక్కువగా చూడబడేవాడు, బానిస అయినవాడు. అంత మాత్రమే కాదు, ఇష్టం వచ్చినట్లు వాడుకోదగిన మనిషి అని అర్థం ఇస్తా ఉందండి. డోలోస్ అనగా బానిస అని అర్థము. అయితే ఇతడు మొట్టమొదటిగా ఏమవ్వాడు అని ఆలోచన చేస్తే ఇతడు బానిస అయ్యాడు. అసలు ఎందుచేత ఇతని బానిస అని మాట్లాడుతున్నారు? గమనించాలి, మొట్టమొదటికి ఇతడు బానిస బ్రతుకును అనుభవిస్తున్నవాడు. బానిస బ్రతుకును అనుభవిస్తున్నవాడు. బానిస బ్రతుకు గురించి ఆడమ్ స్మిత్ అనేటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి ఒక మాటను చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడో తెలుసా? బానిస అంటే స్లేవ్ మీన్స్ ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ హ్యాస్ ఎ లైఫ్. అంటే ఇది జీవము ఉన్న ఒక పనిముట్టు. అంటే గమనించాలి, పనిముట్టు మనం కావాలితే ఉపయోగిస్తాం, లేకపోతే పడేస్తాం. ఈ పేపర్ ఉంది, కావాలితే మనం ఉపయోగిస్తాం, లేకపోతే పారవేసేస్తాం. గమనించాలి, ఆడమ్ స్మిత్ చెప్తున్నాడు, అసలు బానిస అంటే ఎవరో తెలుసా? బానిస అనేవాడు అతడు ప్రాణం ఉన్న ఒక పనిముట్టు. అంటే అతన్ని ఇష్టమైతే వాడుకోవచ్చు, లేకపోతే పారవేయచ్చు. అంత దారుణకరంగా బానిసలు చూడబడేవారండి. ఈ యొక్క ఒనేసిము అనే వ్యక్తి కూడా అటువంటి బానిసగా ఉన్నవాడే. బానిస బ్రతుకును అనుభవించిన వాడు, చాలా దారుణకరమైన పరిస్థితిని అనుభవించిన వాడు. అతడు స్వాతంత్ర్యము లేనివాడు. అతడు స్వాతంత్ర్యము లేనివాడు. అనేక సంవత్సరాలు ఇదే బానిసత్వములో బానిస బ్రతుకును అనుభవిస్తూ ఉన్నవాడు. ఈ బానిసగా ఉండి ఆ బానిస స్థితిని అనుభవించిన వాడు ఈ యొక్క ఒనేసిము అనే వ్యక్తి. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి కాలంలో కూడా అనేక మంది బానిసలు అయిపోతున్నారు. అనేక మంది బానిసలు అయిపోతున్నారు. ఎందుచేతనో తెలుసా? వారి యొక్క పరిస్థితులను బట్టి అనేక మంది బానిసలుగా మారిపోతున్నారు. పూర్వకాలంలో ఒక దేశానికి మరొక దేశానికి యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలు జరుగుతున్నప్పుడు గమనించాలి, ఏ దేశం వారి చేతులు అయితే వేరొక దేశస్థులు ఓడిపోతారో, ఓడిపోయిన వారు గెలిచిన దేశస్థులకు ఎలా మారిపోతారంటే వారు బానిసలుగా మారిపోతారు. వారు బానిసలుగా మారిపోతారు. అంత మాత్రమే కాదు, ఇంకా ప్రజలు అమ్మివేయబడేవారు. ఉదాహరణకు మనం చూస్తే యోసేపు అమ్మివేయబడ్డాడు.
యోసేపు అన్నల చేత అమ్మివేయబడ్డాడు. వీరు అమ్మివేయబడిన వారు చివరికి వారు బానిసలుగా మారిపోతారు. గమనించాలి. మూడవది, కొంతమంది వారికి వారే అమ్మేసుకుంటారు. వారి బ్రతుకును వారికి వారే అమ్మేసుకుంటారు. చూడండి, ఓడిపోయిన వారు బానిసలుగా మారిపోతారు, అమ్మివేయబడిన వారు బానిసలుగా మారిపోతారు. మూడవది ఏంటో తెలుసా? వారికి వారు అమ్మి వేసుకుంటే వారు బానిసలుగా మారిపోతారు. ఒనేసిమును గురించి గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, అతడు పూర్తిగా బానిస అయిపోయాడు. పూర్తిగా బానిస బ్రతుకును అనుభవిస్తున్నవాడు ఇక ఒనేసిము. గమనించాలి, ఈనాటి కాలంలో కూడా ఒనేసిము వలె అనేక మంది బానిస బ్రతుకును అనుభవిస్తున్న వారు ఉన్నారు. బానిస బ్రతుకును అనుభవిస్తున్న వారు ఏమిటో తెలుసా? ఏమండి, ఈ బానిస అనేవాడు బయటికి రావాలనుకుంటాడు, కానీ రాలేడు. ఎందుచేతనో తెలుసా? ఆ బానిసత్వము అతన్ని బయటకు రానివ్వదు. అనేక మంది ఈ బానిసత్వంలో ఉంటున్న వారు ఉన్నారు. గమనించాలి, సాధారణంగా మొట్టమొదటిగా మనిషి పాపము అనే బానిసత్వంలో ఉంటూ ఉన్నాడు. పాపము, మ్యాన్ ఈస్ అండర్ ద బాండేజ్ ఆఫ్ సిన్. మానవుడు పాపము అనే బానిసత్వంలో ఉన్నాడు. గమనించాలి, చాలా మంది పాపము అనే బానిసత్వం నుంచి విడుదల పొందాలనుకుంటున్నారు, కానీ వారు విడుదల పొందలేకపోతున్నారు. దే వాంట్ టు బి రిలీజ్ బట్ దే కాంట్ బి రిలీజ్. వారు విడుదల పొందాలనుకుంటున్నారు, కానీ వారు విడుదల పొందలేకపోతున్నారు. మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా పాపానికి బానిస అయిన వాడు ఇతడు పాపానికి బానిస అయిపోయాడు. ఎందుచేతనో తెలుసా? దొంగతనము చేశాడు. దొంగతనం అనేది పాపము. ఇతడు మొట్టమొదటిగా పాపానికి బానిసగా మారిపోయాడు. చాలా మంది ఈ పాపము అనే బానిసత్వం నుండి, అయ్యా మేము విడుదల పొందాలనుకుంటున్నాం కానీ పొందలేకపోతున్నాం, మా జీవితంలో పూర్తిగా విడుదల రావాలనుకుంటున్నాం కానీ రాలేకపోతున్నాం అని చాలా మంది బాధను అనుభవిస్తున్న వారు ఉన్నారు. నేను కేరళ రాష్ట్రంలో బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు అక్కడ ఒక విద్యార్థి అదే బైబిల్ కాలేజీలో చదువుతూ ఉండేవాడు. ఆయనకు 25 సంవత్సరాలు. నేను అడిగాను, అతన్ని గమనిస్తూ ఉంటే అతని చేతులు రెండు కూడా ఇలా వణికిపోతా ఉండేవి. ఎందుకు ఇలా వణికిపోతాయి? కొన్ని రోజులు చూసిన తర్వాత అతను అడిగాను, బ్రదర్ వాట్ హ్యాపెన్ టు యువర్ హ్యాండ్స్ అని అడిగితే అతను చెప్తా ఉండేవాడు, అయ్యా నేను యవ్వన ప్రాయం నుండి, చిన్న వయసు నుండి భయంకరమైన వ్యసనాలకు నేను బానిసలైపోయాను. బానిసలైపోతే నా పరిస్థితి ఏం జరిగిందో తెలుసా? ఆ భయంకరమైన డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోతే చివరికి నా ఆరోగ్యం అంతా క్షీణించిపోయింది. డాక్టర్లు అన్నారు, యూ విల్ డై విత్ ఇన్ 2 years, 2 సంవత్సరాలు చనిపోతావని డాక్టర్లు చెప్పారు. అయితే ఈ చివరి సమయంలోనే నేను పశ్చాత్తాపపడి యేసయ్య గురించి తెలుసుకుని ఆయన వాక్యం గురించి తెలుసుకోవాలని నేను బైబిల్ కాలేజ్కి వచ్చాను అని ఆ సహోదరుడు చెప్పాడండి. నిజంగా ఆ సహోదరుని చూడగానే నాకు చాలా బాధ కలిగింది. 25 సంవత్సరాల యవనస్తుడు, అతని 2 చేతులు కూడా వణికిపోతున్నాయి. గల కారణం ఏంటంటే పాపానికి బానిస అయిపోయాడు. గమనించాలి, నువ్వు ఒకవేళ పాపానికి బానిస అయిపోయావా? ఈ రాత్రికాల సమయంలో నీ పాపము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు సిద్ధముగా ఉన్నారు. చప్పలు కొడుచు, ప్రభు యొక్క నామమున మహిమపడ్డా. హల్లెలూయా.